చక్కని కానుక చిన్న పంపించారు, బాబా ఈ సభలకు ఉపయోగించని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బంధం రక్త సంబంధం కంటే విలువైందండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు పాస్టర్ గారికి పెద్ద వెహికల్ కూడా లేదు, సైకిల్ మీద పాస్టర్ గారు వెళ్ళిన దినాలున్నాయి, వారితో పడుకుని నేను వెళ్ళిన దినాలున్నాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజైతే దేవుడు మరి అంచెలంచెలుగా ఆయన దీవించి బలమైన సేవకుడిగా వాడుకున్నారు. దీనికి స్తోత్రం. ఇట్టి దైవజనుడు మన సంఘాన్ని ప్రేమించి రావడం, మన గ్రామానికి రావడం, మన గ్రామానికి ఆశీర్వాదం, రక్షణకరం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెంతగా చెప్పాలన్నా మరి ఆయనకు నాకు మధ్య ఉన్న స్నేహం అటువంటిదండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్నేహం ఇలాగే కొనసాగిపోతుంది. మరి ఇంకా దేవుని చిత్తమైతే అనేకసార్లు దైవజనులు మన దగ్గరికి వస్తారు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరమ తండ్రి వందనాలు, గొప్ప దేవుడా, సృష్టికర్త, సర్వాధికారి. ఇంతవరకు ప్రభు 4వ రోజు ఈ సభ ఎంతో ఘనంగా జరిగించారు. నయోమి రూతు గురించి మనసు కుదిరినది అనే మాట ద్వారా అనేక విషయాలు నువ్వు తెలియజేసావు తండ్రి. ఎన్నడూ వినని ఒక నూతన కోణంలో ఒక నూతన సందేశాన్ని మాకిచ్చి మిమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవా నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తుతులు తండ్రి. నీ దాసుణ్ణి బహుబలంగా వాడుకున్నారు. అందరి బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వీటిలో కొంత లేట్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా కొంతమంది వెళ్ళారు, కానీ అందరూ కూడా ప్రభువా నీ సన్నిధిలో ఉండి చివరి వరకు నీతో పాటు నీ ఆశీర్వాద కొరకు ఎదురు చూశారయ్యా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, బాప్తిసం లేని వారికి బాప్తిసం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవంటే ఎరగని వారు అనేక మంది ఉన్నారు. నీలో ఉన్న గొప్పతనాన్ని, నీలో ఉన్న త్యాగాన్ని వారు గుర్తిరిగి మనోనేతన వాళ్ళని, వారి మనోనేతను తెరమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపగల దేవ, దయగల మా యేసుని కొందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ఈ 4 రాత్రులు సభలు జయకరంగా జరిగినందుకు నీకు వందనాలు లెక్కించాలని స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తాం ప్రభా. ఈ సేవకు సహకరించిన అనేక మంది ధనాన్ని ధన సాయం చేశారు ప్రభా. వారందరినీ కూడా దీవించండి, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిచర్య చేసిన బిడ్డలను అయ్యా, సహకరించిన బిడ్డలను, కూడొచ్చి వాక్యాన్ని విన్న, పాటలు పాడి నీ నామాన్ని మైపరిచిన బిడ్డలందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కలసంలో బిడ్డలు మళ్ళా తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా క్షేమంగా వారి గృహాలు నడిపించండి. మళ్ళా నిశ్చితమైతే మళ్ళీ మేము సజ్జలుగా ఉండి రేపు ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధనలు అయ్యా మరి మేమందరూ కూడా 10 గంటలకి పాలు పొంది నీ స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం తెచ్చమని మా ప్రార్థనలకించి బిడ్డలందరినీ దీవించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటారని యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్న ప్రియా పరలోక తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య నేనే సహవాసము సంకల్పం కూడిన మనకు తన నామం ధరించిన పరిశుద్ధులకు, ఈ సభకు సహకరించిన పెద్దలకు, చిన్నలకు, గౌరవనీయులకు, ప్రభును పూజార్హుడుగా, కృపగలిగిన తండ్రిగా తమ హృదయములు స్వీకరించి పరిశుద్ధాత్మకు సాక్షులై ప్రకాశించుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తం చే ప్రవేశనామను సంపూర్ణ విజయం కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించకని సాగేదా.